కొన్ని ఓపెన్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. మేము ఇచ్చే తమ్మునైల్స్లో కూడా గజం ఒక 8,000కి వస్తుందంటే చాలు, 1,00,000 మంది అట్లా చూస్తున్నారు. లేదు ఈ ప్రాంతంలో కొనుక్కుంటే మటుకు 10,000 మంది చూస్తున్నారు. ఇంటికి ఎక్కడ తక్కువ ప్రైస్ ఉన్నది చూస్తున్నారు చాలామంది, ఎక్కువ మంది వ్యూవర్షిప్ కావచ్చు, నా ఛానల్ కావచ్చు, అదర్ ఛానల్స్ కావచ్చు. సో 5, 10,000, 15,000 లోపు ఎక్కడ దొరుకుతుందని ఎక్కువ మంది చర్చింగ్ చేస్తున్నారు. నిజంగానే 15,000 లోపు మనకి మంచి ల్యాండ్ అందుబాటులో ఎక్కడ ఉంది గజం? మంచి ల్యాండ్ అంటే మనకు అప్రూవ్డ్ లేఅవుట్స్ మాట్లాడుకుంటే మనము అబౌవ్ 50 కిలోమీటర్స్కి వెళ్ళిపోవాలండి. సో అలా అఫోర్డబిలిటీలో మాట్లాడుకోవాలంటే మనం సౌత్కి వెళ్ళొచ్చు. వెస్ట్ అయితే కొంచెం టఫే మనకు. హెచ్ఎండిఏ లేఅవుట్స్ అయితే అస్సలు రావు ఈ బడ్జెట్లో. హెచ్ఎండిఏ రావు. చుట్టుపక్కల ఎక్కడా లేవా? లేదండి. 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేవా? లేదండి. 50 కిలోమీటర్లు అంటే హెచ్ఎండిఏ వస్తుంది కదా. హెచ్ఎండిఏలో ఆ రేట్లో ఎక్కడ దొరుకుతుంది మనకు? ఆ రేట్లో అసలు 100% దొరకదు. సో మనం డిటీసీపీ లేఅవుట్స్లోకి వెళ్ళాలి. డిటీసీపీ లేఅవుట్స్కి వెళ్ళాలంటే 60 కిలోమీటర్స్ మాట్లాడుకోవాలి మనం. సో అలా వెళ్ళినప్పుడు మనకు ఆల్ ద డైరెక్షన్స్లో దొరుకుతుంది. మరి ఈ రేట్లో అందుబాటులో మళ్ళీ పరిస్థితి ఏంటి సామాన్య ప్రజలకి? ఏ రేట్లో అంటున్నారు? 8,000 గజం అట్లా. అది మీ బడ్జెట్ సపోర్ట్ చేస్తే మాత్రం మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేబుల్గా ఆలోచించాలంటే సౌత్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను నేను వాళ్ళకి. ఓకే. అంటే స్టేబుల్గా సేఫ్గా ఉండాలి అంటే ఇన్వెస్ట్ ఇన్ ద సౌత్ మార్కెట్లో చేయమని చెప్తాను. అండ్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అప్రూవ్డ్ లేఅవుట్స్కి ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉండదు. ప్రాబ్లం వల్ల ప్రీ లాంచెస్కి, ఫామ్ ల్యాండ్స్కి మాత్రమే ఈ టైంలో, ఈ కరెంట్ ట్రాన్సిషన్ పీరియడ్లో అప్రూవ్డ్ లేఅవుట్స్ అన్నీ అప్రూవ్డ్ అథారిటీస్ ఉంటాయి, రేరా అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి 100% అవన్నీ సేఫర్ ఇన్వెస్ట్. ఇందులో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఫామ్ ల్యాండ్స్ మీద. ఆఫ్ కోర్స్ వస్తే ఇంకా బెటర్, వస్తే ఇంకా ఇంకా చాలా బెటర్. నేను 100% ఇలా ప్రీ లాంచెస్ మీద కానీ ఫామ్ ల్యాండ్స్ మీద కానీ వాళ్ళు కనుక ఒక కొత్త ప్రణాళికను తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళు మోసపోకుండా ఉంటారు. అంటే ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో మనం చాలా కంపెనీస్ అలాంటి స్కామ్స్కి పాల్పడడం మనం చూసాము. దానివల్ల ఇన్వెస్టర్స్ కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక కైండ్ ఆఫ్ భయానికి లోనయ్యారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రీ లాంచెస్ మీద, ఫామ్ ల్యాండ్స్ మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇస్తే బాగుంటుంది. సో రాబోయేది కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఒక 4 నెలల్లో. ఈ 4 నెలలు కూడా వెయిట్ చేద్దామని చెప్పి ఆలోచన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో దాని గురించి మీరు ఇంక ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటే రేట్లు పెరుగుతూ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. అరే కొనుంటే బాగుండే అని ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లోనే ఉండిపోతారు అందరు. అప్పట్లో వాళ్ళు ఈ రేట్లో కొనమన్నారు, నేను కొనలేకపోయాను, కొనుంటే బాగుండే అనే ప్రైస్లోనే ఉండిపోతారు. సో వాట్ ఐ టెల్ అంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఆ సిస్టమ్ యాజ్ యూజువల్గా రన్ అవుతూ ఉంటుంది. మనం కొన్ని చేంజెస్ జరుగుతాయి. సో రియల్ ఎస్టేట్ పడిపోవడం ఉండదు, ఏమీ ఉండదు. అలా మాట్లాడుకుంటే అంటే ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారని హైదరాబాద్లో ఏం ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎవల్యూషన్ అనమాట. ఇంకా ఇప్పుడు బెటర్ స్టేట్ అయింది మనది. సో కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్. మీ దగ్గర డబ్బులు ఉంటే లాకర్లో కాదు, బ్యాంక్లో కాదు, భూమి మీద పెట్టండి, సెకండరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని నేను 100% చెప్తాను. ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, గవర్నమెంట్లు వస్తుంటారు పోతుంటారు, లీడర్స్ వస్తుంటారు పోతుంటారు. మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోకుండా ఉండాలి అంటే తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అవి మీకు మల్టిప్లై అయ్యి వస్తాయి.